అమరావతిలో మొదటి విడతలో 29,000 రైతుల దగ్గర నుంచి 32,000 ఎకరాలు తీసుకోవడం భూ సమీకరణ పేరుతో వాళ్ళకి ఏ పరిహారం ఇవ్వకుండా వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే 4,800 గజాలు ఉండేటటువంటి ఎకరం భూమిలో 1,200 గజాలు వాళ్ళకి ఫ్లాట్ వేసి ఇస్తాం. అట్లాగే వాళ్ళకి ఇంకొక కమర్షియల్గా ఒక 200 గజాలు ఫ్లాట్ ఇస్తాం అని చెప్తూ ప్రారంభించినటువంటి భూ సమీకరణ ఆ తర్వాతన రకరకాల మలుపులు తిరిగింది. ఇప్పటికీ దాంతోపాటుగా అక్కడే ఉన్నటువంటి ప్రభుత్వ భూమితో కలిపి 52,000 ఎకరాలు ప్రభుత్వం చేతిలో ఉంది. అందులో ఇంకా నిర్మాణాలు పూర్తి కాలేదు, ప్రారంభం జరుగుతున్నాయి, కొన్ని మధ్యస్థంలో ఉన్నటువంటి పరిస్థితి. అది ప్రభుత్వానికి సంబంధించి. ప్రైవేటువి అంటే ఆ విట్లు ఎస్ఆర్ఎం లాంటివి వచ్చినాయి, మిగతాదంతా నడుస్తున్నటువంటి. ఇప్పుడు కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేకపోతే రాజధానికి వాల్యూ ఉండదు, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లేకపోతే రాజధానికి వాల్యూ ఉండదు. కాబట్టి ఆ రెండు కట్టాలంటూ దానికోసమని మరొక 45,000 ఎకరాలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధపడినటువంటి వేళ ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది. అమరావతి ప్రాంతంలో మొన్నటిదాకా 4-5 కోట్ల రూపాయలు పలికి మళ్ళీ 3-4 కోట్ల రూపాయలు. కాబట్టి కొనేవాళ్ళు తక్కువ, కానీ అమ్మకానికి మాత్రం రేట్లు పెంచేశారు. బట్ అకస్మాత్తుగా భూ సమీకరణ అనగానే ఈ 50,000 ఎకరాల్లో కాకుండా ఇప్పుడు తీసుకుంటాం అన్నటువంటి ఏరియాలో దాదాపు కనీసం 3-4 కోట్ల రూపాయల దాకా పలికినటువంటి అన్ని ఒక్కసారిగా పడిపోయినాయి. ఇప్పుడు 1 కోటి రూపాయలు, 1.5 కోటి చెప్తున్నారు. దాంతోపాటుగా యువతల పక్కన ఇంతకుముందు భూములు సమీకరించినప్పుడు సందర్భంలో ఎవరికైతే ప్లాట్లంటూ కాగితం మీద రాసిచ్చారో, చేతికి మాత్రం ఆ భూమి ఇవ్వలేదు, కాగితం మీద రాసిచ్చారో దానికి బ్యాంకులు అలౌ చేయకపోవడంతో అవి రిజిస్ట్రేషన్ల పరంగా లేకపోతున్నటువంటి సందర్భంలో బ్యాంకు లోన్స్ ఇవ్వలేదు. దాంతో సమస్య ఫేస్ చేస్తున్నటువంటి సిచ్యుయేషన్. వాళ్ళు తిరగబడుతున్నారు. ఏదైనా కట్టాలంటే ముందు మాకిచ్చే ప్లాట్లు ఇచ్చి ఆ తర్వాత కట్టనియండి, అంతేగాని మీరు కట్టేసుకున్నాక మేము ఎక్కడికి వెళ్ళాలి, మాకు ప్లాట్లు ఎక్కడ ఇస్తారు, మాకు చెప్పకపోతే ఎట్లా, మా భూముల్లోనే ఇస్తానన్నారు కదా మాకని అడుగుతున్నటువంటి చూస్తున్నాం. ఇప్పుడు రెండో విడత భూ సమీకరణ అంటే ఇంకా మళ్ళీ ఇష్యూ ఉంటుంది. దాని మీద కొంత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, కొంతమంది జనసేనకులు మాత్రం పవన్ కళ్యాణ్ వద్దని చెప్పేశాడు, ఆపేస్తున్నారు అని మొన్న ప్రచారం చేసుకున్నారన్నది కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు నారాయణ గారు తాజాగా చెప్తున్నది దాని మీద సమీక్షిస్తాం. ఇది క్యాబినెట్ సబ్ కమిటీ, ఈ భూ సమీకరణ మీద ఉన్నటువంటి సబ్ కమిటీతో మీటింగ్ అయ్యి ఆ తర్వాత దాని మీద నిర్ణయాన్ని చంద్రబాబు గారికి చెప్తాం అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. అంటే కొంత ప్రభుత్వం కన్ఫ్యూజన్లో ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుగుదేశం అభిమానులే, 100కి 98% తెలుగుదేశం అభిమానులే. వాళ్లే తిరగబడుతున్నారు, వాళ్లే ఎదిరిస్తున్నారు. మా భూముల్లో మేము అమ్ముకుంటాం, మధ్యలో మీరెందుకు భూ సమీకరణ చేసుకోవడం, మమ్మల్ని నిర్ణయండి, మేము 4,800 గజాలు మేము అమ్ముకుంటే వచ్చేదానికి మీరేమో మా దగ్గర నుంచి తీసుకుని ఎప్పుడు ఇస్తారో తెలియని ఫ్లాట్లు అప్పుడెప్పుడో 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత బతకాల్సిన కర్మ ఏంటని చెప్పి అక్కడ ఉన్నటువంటి గ్రామ సభల్లో ప్రజలే తిరగబడుతున్నటువంటి పరిస్థితి. అది కూడా తెలుగుదేశం వాళ్ళ నాయకత్వంలోనే తిరగబడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి దాంతోపాటు అది నెగిటివ్ అయ్యేటటువంటి సిచ్యుయేషన్ ఉంది. ఇంకోటి, పవన్ కళ్యాణ్ ఈ మాట అన్నారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. అందుకోసమే ఏమన్నా ఈ మాట అన్నారా? మొన్న క్యాబినెట్లో అయితే 25,000 ఎకరాలు ఏమో తీసుకోవడానికి ఆల్రెడీ క్యాబినెట్ అప్రూవల్ అని రాశారు. మరి ఇప్పుడు నారాయణ గారు ఈ మాట అంటున్నారు. ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో చూడాల్సింది.